డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ అండ్ సేవ్ యాజ్, ఇది యాక్చువల్గా వెరీ బేసిక్ థింగ్, బట్ కొంతమందికి అంటే కొత్తగా కంప్యూటర్స్ వాడే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ కోసం నేను ఈ టాపిక్ పెట్టాను. సో సేవ్ అంటే ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక న్యూ బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకున్నప్పుడు చూడండి, ఇది బ్లాంక్ ప్రజెంటేషన్. ఫస్ట్ నేను ఒకసారి సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఓకే డాక్యుమెంట్స్ లో సేవ్ కొట్టేస్తున్నాను. సో ఇది అయిపోయింది. నేను ఏదో డిజైన్ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ యాడ్ చేసుకొని డిజైన్ చేసుకున్నాను అనుకోండి. నేను క్లాస్ 1 కి ఓకే క్లాస్ 1 అంటే ఫస్ట్ క్లాస్ కి సేవ్ చేసుకున్నాను. అందులో నాకు కొద్దిగా చేంజ్ చేస్తూ కొద్ది వేరియేషన్ తో వేరే క్లాస్ కి చేయాలనుకుంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని క్లాస్ 2 అని సేవ్ చేసుకుంటాను. తర్వాత ఎడిట్ చేసుకుంటాను. నేను అప్డేట్ చేసుకుంటాను, ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటాను, స్లైడ్స్ యాడ్ చేసుకుంటాను. తర్వాత టుమారో నాకు ఏమనిపించిందంటే ఓకే క్లాస్ 2 నేను చెప్పేశాను కదా, ఇప్పుడు నేను క్లాస్ 3కి కూడా నాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి కానీ కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండాలనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని ఇక్కడ క్లాస్ 2 అని కనిపిస్తుంది కదా, క్లాస్ 3 అని పెట్టేసేసి సేవ్ చేసేస్తాను. మీరు ఫైనల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి నేను ఓపెన్ దిస్ పిసి కొట్టినప్పుడు ఇక్కడ క్లాస్ 2 ఉంది, క్లాస్ 3 ఉంది. అంటే అంతకుముందు క్లాస్ 1 కూడా ఉండేది, నేను అది పేరు పెట్టలేదు. సో క్లాస్ 2, క్లాస్ 3. సో ఇలా మీకు డిఫరెంట్ వెర్షన్స్ కావాలి అనుకున్నప్పుడు, అంటే కొంత వర్క్ చేసిన తర్వాత సేవ్ యాజ్ చేస్తే, అంటే మీరు మర్చిపోకుండా ఎంతవరకు వర్క్ చేశారో అంతవరకు సేవ్ చేసుకోండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 2 కంప్లీట్ చేసేసారు, సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత కొద్ది మార్పులతో వేరొక ఫైల్ కావాలి అనుకున్నప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అనండి, దానికి వేరే పేరు పెట్టండి. ఆ కొత్తగా పేరు పెట్టిన ఫైల్లో ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేసుకోండి. సో ఇది మెయిన్ మనకి పర్పస్, అంటే సేవ్ కి సేవ్ యాజ్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో సేవ్ యాజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు డిఫరెంట్ వెర్షన్స్ తో ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఆ ఫైల్స్ లో మనం వర్క్ చేసుకుంటాం. తర్వాత సేవ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 3 అని పెట్టాను కదా, కొన్ని స్లైడ్స్ యాడ్ చేశాను, కొంత వర్క్ చేశాను. తర్వాత ఏం చేయాలి, నేను సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. మళ్ళీ కొంచెం సేపు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సేవ్ చేసుకోవాలి. సేవ్ అంటే అదే ఫైల్ నేమ్ తో సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ అంటే డిఫరెంట్ ఫైల్ నేమ్ తో డిఫరెంట్ వెర్షన్ గా క్రియేట్ అవుతుంది. అది డిఫరెన్స్. క్లియర్ గా అర్థమైంది కదా?